నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు న్యూరో సైకలాజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. మాధవి గారు నమస్తే. నమస్తే పద్మిని. లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లైక్ వైస్. థ్యాంక్ యూ యాజ్ యూజువల్. థ్యాంక్ యూ. ఈరోజు మనం నంబర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు 1వ తారీఖు నాడు పుట్టారనుకుందాం, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఒకేలా ఉంటాయి. ఇప్పుడు 1వ తారీఖు పుట్టిన వాళ్ళందరూ ఒకేలాగా ఉంటారా? అండ్ ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, అంటే డేట్ ప్రకారం వాళ్ళ లైఫ్ ని ప్రిడిక్ట్ చేయొచ్చా? ఎలా ఉండబోతుంది లైఫ్ వీళ్ళకి అనేది ప్రిడిక్షన్ యాక్యురేట్ గా వస్తుందా అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం. లెట్స్ స్టార్ట్ విత్ నంబర్ 1. షూర్ పద్మిని. నంబర్ 1 ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్స్ నంబర్ 1, నంబర్ 10th, నంబర్ 19th, నంబర్ 28th ఆఫ్ ఎనీ మంత్ పుడతారో, అంటే ఒక మంత్ లో ఈ డేట్స్ న పుడతారో 1, 10, 19 మరియు 28, ఆ 4 డేట్స్ కి కూడాను వీళ్ళు నంబర్ 1 కింద పరిగణించబడతారు. ఎందుకంటే 10 అన్నప్పుడు 1 + 0 1, 19 అన్నప్పుడు 1 + 9 1 + 9 10, 10 again 1, 28 అన్నప్పుడు 9, 10, 1. సో వీళ్ళందరూ కూడా నంబర్ 1 క్యారెక్టరిస్టిక్స్ లోకి వస్తారు. ఇప్పుడు నంబర్ 1 కనుక మనం చూసుకుంటే, నంబర్ 1 రాసేటప్పుడు ఐదర్ ఇలా రాస్తారు, లేకపోతే ఇలా రాస్తాం కదా. సో ఇప్పుడు నంబర్ 1 అనేది నిటారుగా ఉంటుంది. అవును, వీళ్ళు కూడా చాలా ముక్కుసూటిగా ఉంటారు. అవునా? చాలా కరిస్మాటిక్ అండ్ కరిస్మా ఓరియంటెడ్ గా ఉంటారు. వీళ్ళని చూస్తేనే చాలా అథారిటేటివ్ గా ఉంటారు నంబర్ 1s. వాళ్ళ చూపుల్లోనే ఉంటుంది, వాళ్ళ చూపులు చాలా తీక్షణంగా ఉంటాయి నంబర్ 1స్ని కనుక చూస్తే. అండ్ వీళ్ళు అదొక పర్టిక్యులర్ ఆరాతో ఉంటారు. జనరల్గా ఒక రెస్పెక్టబుల్ పొజిషన్స్లోకి వెళ్తారు ఎప్పుడు కూడా నంబర్ 1s. మోస్ట్ ఆఫ్ ద నంబర్ 1s విల్ బి గవర్నమెంట్ ఆఫీసర్స్. వీళ్ళు చాలా అథారిటేటివ్ పొజిషన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్లోకి వెళ్తారు. అండ్ డిఫెన్స్, దానిలో కూడా డిఫెన్స్ మళ్ళీ అలా అథారిటేటివ్ పొజిషన్స్లోకి వెళ్తారు. సో నంబర్ 1s జనరల్గా చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు. వీళ్ళు ఏదైనా సరే కొంచెం అడ్జస్టబుల్గా మాట్లాడడం అనేది వీళ్ళకి అంటారు కదా, తిమ్మిని బమ్మిని చేయటం వీళ్ళకి రాదు. ముక్కుసూటిగా వెళ్తారు. సో వీళ్ళకి జనరల్గా మనుషులతో రిలేషన్స్ అనేవి ఎక్కడో చోట పాడైపోతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు మార్చలేరు పాపం. చాలా అంటే డిప్లొమాటిక్గా ఉండలేరు, చాలా ముక్కుసూటిగా ఉంటారు. సో ఆ రకంగా నంబర్ 1 క్యారెక్టరిస్టిక్స్ ఉంటారు. అండ్ ఏ ఇయర్లో అయినా సరే వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానీ వీళ్ళ లైఫ్ కానీ మనం ఫోర్సీ చేయొచ్చా, ఫోర్టల్ చేయొచ్చా అంటే చేయొచ్చు, తప్పకుండా చేయొచ్చు. అది ఎలా చేస్తాము అనేది నేను లాస్ట్లో చెప్తాను, అన్ని నంబర్స్ డిస్కషన్ అయిన తర్వాత. ఇప్పుడు నంబర్ 2 క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు చూడండి, నంబర్ 2 మనం ఇలా రాస్తాం, లేకపోతే కొంతమంది ఇలా రాస్తారు. అవును, నంబర్ 2 ఈ హెడ్ పార్ట్ చూడండి, నంబర్ 2 వీళ్ళు జనరల్గా కూడా ఒక్కొక్కసారి కొంచెం ముభావంగా ఉంటారు, వంగి ఉంటారు. వీళ్ళు జనరల్గా చాలా ఫాలోవర్స్ ఉంటారు. అంటే నంబర్ 2 చాలా తీసుకుంటారు పాపం. ఈ తలకాయలోనే ఉంటాయి మొత్తం వీళ్ళకి. అది ఎమోషనల్ స్ట్రెస్ అవనివ్వండి, యాంగ్జైటీ అవనివ్వండి, ఫీలింగ్స్ అవనివ్వండి, మనోభావాలు అవనివ్వండి, ఏమైనా నెత్తిలోనే మొత్తం తీసుకుంటారు. వంగి అన్నీ తీసుకుంటారు వీళ్ళు. తీసుకుని మొత్తం ఆ మిన్సింగ్, చర్నింగ్, మిక్సింగ్, ఆ మిక్సీ కొట్టడాలు అవన్నీ కూడా నెత్తిలో జరిగిపోతూ ఉంటాయి వీళ్ళకి. అన్ని బుర్రలో పెట్టేసుకుంటారు, ఏది బయటికి పెట్టరు. ప్లస్ చాలా సీక్రెటివ్గా కూడా ఉంటారు వీళ్ళు. నంబర్ 2s అవ్వాలి అంటే వాళ్ళు నంబర్ 2nd ఆఫ్ ఎనీ మంత్, లేకపోతే నంబర్ 20th ఆఫ్ ఎనీ మంత్, లేకపోతే నంబర్ 11th ఆఫ్ ఎనీ మంత్ ఈ రోజుల్లో పుట్టుండాలి. లేకపోతే వీళ్ళు సో ఓన్లీ 2 నేనండి, 2, 11 అలా కూడా వస్తుంది కదా. నంబర్స్ 2, నంబర్ 11th, నంబర్ 20th, నంబర్ 29th ఆఫ్ ఎనీ మంత్. వీళ్ళు ఈ 4 డేట్స్ లో ఎవరైనా పుట్టినా కూడా వీళ్ళందరూ నంబర్ 2 కింద పరిగణించబడతారు. ఇప్పుడు నంబర్ 2s మనం ఇందాక అనుకున్నట్టు వీళ్ళన్నీ బుర్రలో ఉంచుకుంటారు, చాలా మదన పడుతూ ఉంటారు. ఏవైనా సరే ఎమోషనల్ ఫీలింగ్స్ కానీ కుక్ చేసేస్తూ ఉంటారు అనమాట. ఫీలింగ్స్ అన్ని లోపల ఉడికిపోతూ ఉంటాయి. కొన్ని భావనలు తొందరగా బయటికి ఏది చెప్పుకోలేరు, ఎవరిని తొందరగా నమ్మరు. అందరినీ కూడా ఒక స్పెక్యులేటివ్, ఒక హాకాయ్ అంటారు కదా, అదొక దాంతో చూస్తూ ఉంటారనమాట. కానీ వీళ్ళు నమ్మడం మొదలు పెడితే వీళ్ళు చాలా బాగా క్లోజ్ అయిపోతారు. వీళ్ళకి ఒక ఎమోషనల్ సెక్యూరిటీ అనేది కనుక ఎక్కడో స్టాండ్ పాయింట్లో వీళ్ళకి వచ్చింది అనుకుందాము, అక్కడ వీళ్ళు నమ్మడం మొదలు పెడతారు జనాన్ని. ఫ్రెండ్స్ కూడా చాలా క్లోజ్ సర్కిల్ ఉంటుంది, అందరితో ఉండలేరు. కానీ
సెలబ్రేషన్స్ లో వీళ్ళు ఉండాలనుకుంటారు, సెలబ్రేషన్స్ లో వీళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలనుకుంటారు, వీళ్ళని అందరూ చూడాలి, అందరూ మాకే పొగడతలు ఇవ్వాలి అనుకుంటారు. బట్ వీళ్ళందరితో కలవరు. ఆ రకంగా నంబర్ 2s ఉంటారు. నంబర్ 2s కొంచెం ఎప్పుడైతే వీళ్ళు చాలా బాగా ఓపెన్ అవుతారో, ఎప్పుడైతే వాళ్ళు ఇమోషనల్ స్ట్రెస్సెస్ ని దాటి బయటకు వెళ్ళగలుగుతారో వీళ్ళ లైఫ్స్ చాలా బాగుంటాయి. నంబర్ 3 నీదే అనుకుంటా. నంబర్ 3 కనుక చూస్తే చూడండి, నంబర్ 3 మనం ఇలా రాస్తాం. వీళ్ళల్లో తీసుకునే ఎబిలిటీ చాలా ఉంటుంది, అబ్జర్వ్ చేసుకుంటారు ఏదైనా సరే, అటు మనుషులు నవ్వనివ్వండి, అటు వాళ్ళ ఫీలింగ్స్ నవ్వనివ్వండి, అవతల వాళ్ళ భావనలు నవ్వనివ్వండి, చాలా రెసిప్రొకేటివ్ గా ఉంటారు వీళ్ళు, చాలా రెసిప్రొకేటివ్. అండ్ ఇంకొకటి వీళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ కూడా అలాగే ఉంటాయి, ఏదైనా సరే చాలా తొందరగా అడాప్ట్ అయిపోతారు, చాలా చక్కగా నాలెడ్జ్ ని తీసుకోగలుగుతారు. చాలా మంది నంబర్ 3s గనక గమనిస్తే లైఫ్ లాంగ్ ఏదో పుస్తకం చదువుతూనే ఉంటారు వీళ్ళు, ఏదో ఒక పుస్తకం, అది సబ్జెక్టే అవ్వనక్కర్లేదు, ఏదో సైకలాజీ బుక్స్ అనొచ్చు, ఏదైనా అవ్వచ్చు, బాగా చదువుతారు. 3, 12 ఇంకా అండి నంబర్ 3s, నంబర్ 12th, నంబర్ 21, నంబర్ 30th ఆఫ్ ఎనీ మంత్. ఈ 4 డేట్లు కూడాను నంబర్ 3 కిందనే పరిగణంలోకి వస్తాయి. తర్వాత వీళ్ళు కూడా బాగా హడావుడి మనుషులు, చాలా గొంతు కూడా చాలా డీప్ గా ఉంటుంది, చాలా డెప్త్ ఎక్కువ ఉంటుంది వీళ్ళది, అందరినీ కలుపుకుంటూ పోతారు, చాలా సెలబ్రేషన్స్ లో బాగా ఇవిడిపోతారు, చక్కగా ఉంటారు. ఏదైనా ఇంట్లో ఒక ఫంక్షన్ ఏదో సెలబ్రేషన్ అనండి, బాగా హడావుడి చేసేవాడు బర్త్డే అడగండి, వీళ్ళు నంబర్ 3 కానీ, నంబర్ 12 కానీ, నంబర్ 30th కానీ, నంబర్ 21st కానీ ఉంటారు ఖచ్చితంగా నంబర్ 3s. కానీ ఈ నంబర్ 3s కి ఏంటంటే వీళ్ళు బయటకి ఏది చెప్పుకోరు, అదొక్క మైనస్ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళల్లో ఏదైనా ఒక మదన పడే ఆస్పెక్ట్ కానీ ఏదైనా ఉంటే వీళ్ళు బయటికి వెల్లడించరు, అది వీళ్ళు కొంచెం ఓపెన్ అవ్వాలి. అది మీ ఫ్యామిలీలోనే అవ్వచ్చు, ఏదైనా ఒక్క మెంబర్తో ఓపెన్ అవ్వండి, చెప్పుకోండి. మీరు చెప్తే కదా అవతల వాళ్ళకి తెలిసేది. ఏమో అవతల వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారేమో, అవతల వాళ్ళు తీసుకుని దాన్ని రెసిప్రొకేట్ చేసుకుని మళ్ళీ అది మీకు తగు విధంగా వాళ్ళు మలుచుకుంటారేమో, అప్పుడు నంబర్ 3s లైఫ్స్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ నంబర్ 4. నంబర్ 4 కనుక చూసుకుంటే కొంతమంది ఇలా రాస్తారు, కొంతమంది ఇలా రాస్తారు, కొంతమంది ఇలా రాస్తారు. మామూలుగా ఇలా కూడా రాస్తారు, ఇలా మధ్యలో ఆ గీత లేకుండా కూడా రాస్తారా? లేదు, స్ట్రైట్ గా వస్తుంది, స్ట్రైట్ గా వస్తుంది. నంబర్ 4 ఇన్ని విధాలుగా రాయొచ్చు. నంబర్ 4th వాళ్ళు నంబర్ 4th ఆఫ్ ఎనీ మంత్ కానివ్వండి, లేకపోతే నంబర్ 22nd అయినా కానివ్వండి, నంబర్ 13th అయినా కానివ్వండి, లేకపోతే నంబర్ 31st ఆఫ్ ఎనీ మంత్ అయినా కానివ్వండి, వీళ్ళందరూ కూడా 4 నంబర్ కిందకే పరిగణించబడతారు. సో వీళ్ళందరినీ రూల్ చేసే నంబర్ 4 అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, నంబర్ 4 ఇన్ని విధాలుగా రాసాం, వీళ్ళ యాంగిల్స్ ఆఫ్ లైఫ్ కూడా అలాగే ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీస్ నంబర్ 4 చాలా. ఎందుకో చెప్తా. ఈ నంబర్ 30th రోజు పుట్టిన వాళ్ళు కూడా పద్మిని, వీళ్ళు నంబర్ 4కి దగ్గరలో ఉంటారు. చూడండి 31st పక్కనే ఉంది, వాళ్ళు కూడా నంబర్ 4కి చాలా దగ్గరలో ఉంటారు. వీళ్ళలో చాలా యాంగిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళల్లో ఏమవుతుందంటే చాలా లాజికల్గా ఉంటారు వీళ్ళు. ఫస్ట్ థింగ్ లాజికల్ థింకింగ్ బాగా ఎక్కువ. వీళ్ళు సైన్స్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళు నంబర్ 4స్ని ఎక్కువ గమనించండి ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్ సర్కిల్లో. రిలీజియస్గా కంటే కూడా వీళ్ళు సైన్స్ని ఎక్కువ నమ్ముతారు. రిలీజియస్ యాంగిల్ స్పిరిచువల్ లెవెల్లో ఉంటుందే తప్ప వీళ్ళు నిజంగా పుస్తకాలు, ఆరతులు, దీపారాధనలు ఇవన్నీ చేయరు. స్పిరిచువల్గా వెళ్తారు, లాజికల్గా వెళ్తారు. దేనికన్నా లాజిక్ అడుగుతారు వీళ్ళు. సో చాలా చక్కగా అడాప్టబుల్గా ఉంటారు. ఇప్పుడు ఈ 4 ఎలా అయితే వంకరలు తిరిగిందో అలా వీళ్ళు కూడా చాలా అడాప్టబుల్గా ఉంటారు. అన్ని యాంగిల్స్, అన్ని పాత్రలు పోషిస్తారు లైఫ్లో. చాలా చక్కగా రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకుంటారు. అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి వీళ్ళలో ఈ అడాప్ట్ అవుతూ ఎక్కడో వీళ్ళు కోల్పోతారు. ఆ కోల్పోకుండా ఉండడమే వీళ్ళకి మంచి డైరెక్షన్ ఆఫ్ లైఫ్ ఇస్తుంది. కోల్పోకుండా ఉంటే చక్కగా ఒక మంచి డైరెక్షన్ ఆఫ్ లైఫ్లో వీళ్ళు చక్కగా వెళ్ళిపోతారు. నంబర్ 5
నంబర్ 5 నంబర్ 5 అని పుట్టిన వాళ్ళు నంబర్ 5 నంబర్లో మనకు క్యారెక్టరిస్టిక్స్ తీసుకోవాలంటే నంబర్ 5th ఆఫ్ ఎనీ మంత్ కానివ్వండి, నంబర్ 14th ఆఫ్ ఎనీ మంత్ కానివ్వండి, నంబర్ 23rd ఆఫ్ ఎనీ మంత్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా నంబర్ 5 కిందకు వస్తారు. 1 to 9 మధ్యలో నంబర్ 5 పడుతుంది. సో 1 to 10 మధ్యలో ఓ రకంగా చెప్పాలంటే. సో నంబర్ 5 అనే వాళ్ళకి ఎవరైతే నంబర్ 5th ఆఫ్ ఈ నంబర్ 5లో పుడతారో వీళ్ళందరూ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. చాలా బ్యాలెన్స్డ్ వే ఆఫ్ థింకింగ్. వీళ్ళు పాజిటివ్స్ని నెగటివ్స్ని అవుట్వే చేస్తూ బతుకుతారు. ఏదైనా చెప్పండి, వీళ్ళు ఒక జడ్జిమెంట్ ఇస్తారు దానికి. తర్వాత చాలా ఫాస్ట్ థింకర్స్ వీళ్ళు. భయంకరంగా చాలా ఫాస్ట్గా థింక్ చేస్తారు. ఏదైనా సరే చాలా స్విఫ్ట్గా డెసిషన్స్ తీసుకుంటారు. నాంచడం ఉండదు వీళ్ళ దగ్గర, ఎప్పుడు కూడా నాంచరు వీళ్ళు. అండ్ తర్వాత నంబర్ 5s అనే వాళ్ళు మాత్రం ఎప్పుడూ కూడాను ఆ స్విఫ్ట్ థింకింగ్లో ఎక్కడో చోట అవతల వాళ్ళ ఒపీనియన్కి వీళ్ళు అంత పెద్ద వాల్యూ ఇవ్వరు. వాళ్ళు అవతల వాళ్ళ ఒపీనియన్ని కూడా చక్కగా వాల్యూ ఇచ్చి కనుకుంటే వీళ్ళ లైఫ్స్ అనేవి చాలా చక్కగా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. రైట్. నంబర్ 6 నంబర్ 6th ఆఫ్ ఎనీ మంత్ కానివ్వండి, లేకపోతే నంబర్ 15th కానివ్వండి, లేకపోతే నంబర్ 24th ఆఫ్ ఎనీ మంత్ కానివ్వండి, వీళ్ళు అందరూ కూడా నంబర్ 6లోకి వస్తారు. నంబర్ 6 ఫుడ్ లవర్స్. ఫస్ట్ థింగ్ మొత్తం పొట్టలోకే వెళ్తుంది. తర్వాత ఏదైనా సరే వీళ్ళు అన్ని పొట్టలోనే దాచుకుంటారు. వీళ్ళకి ఏదైనా చెప్తే వాళ్ళ పొట్టలో నుంచి బయటికి రాదు. అంటే చాలా చక్కగా దాచుకునే ఎబిలిటీ ఉంటుంది. దే మేక్ గుడ్ ఫ్రెండ్స్. ఏదైనా చెప్తే వాళ్ళకి వాళ్ళ పర్సనాలిటీలో నుంచి బయటికి రావు ఏది కూడా. అండ్ నంబర్ 6 చాలా రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటుంది. అన్నీ హోల్డ్ చేసుకుంటారు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ జనరల్గా నంబర్ 6th, నంబర్ 15th, నంబర్ 24th వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని బాగా తీసుకుంటారు. ఏదైతే అలా పట్టుకుని హోల్డ్ చేస్తారో వాళ్ళు తొందరగా వదలరు, ఏది వదులుకోరు, మొత్తం తీసుకొని అలా పెట్టుకుంటారు అనమాట. సో వీళ్ళకి అదొకటి ఉంటుంది. కాకపోతే నంబర్ 6s ఎప్పుడు కూడా ప్రేమకి దూరంగా ఉంటారు. వీళ్ళకి ప్రేమలు ఎక్కువ అబ్బవు. ఎందుకంటే వీళ్ళు రెస్పాన్సిబిలిటీలో బాగా మునిగిపోతూ ఉంటారు. ఒక సేయింగ్ కూడా ఉంది, నంబర్ 6లో పుట్టిన వాళ్ళకి ప్రేమ తొందరగా అందదు అని. అది ఎవరిదైనా సరే, అది తల్లి తండ్రి అవనివ్వండి, లేకపోతే భార్యాభర్త అవనివ్వండి, ఎక్కడో ఒక చోట వీళ్ళ జీవితంలో అసంతృప్తి గ్యారంటీ అలా ఉంటుంది వీళ్ళ లైఫ్లో. ఎక్కడో చోట ఒక కాంప్రమైజ్ లేకుండా ఏ రిలేషన్షిప్ వీళ్ళకి ఉండదు. నంబర్ 7 కనుక చూసుకుంటే నంబర్ 7లు వీళ్ళు చాలా స్పిరిచువల్గా ఉంటారు. ఓకే, నంబర్ 7 అవ్వచ్చు, 16th అవ్వచ్చు, 25th ఆఫ్ ఎనీ మంత్ అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా స్పిరిచువల్ పాత్లో బాగా వెళ్తారు అండ్ చాలా గ్రౌండెడ్గా ఉంటారు. సెమీ అంబ్రెల్లా ఉంటుంది చూడండి, సగం గొడుగు రాసినట్టుగా ఉంటుంది వీళ్ళు. 7 కొంతమంది మామూలుగా స్ట్రైట్ గా రాస్తే మధ్యలో ఒక గీత కూడా పెడతారు. బట్ జనరల్ గా గీత పెట్టకూడదు. గీత పెడితే చాలా నెగటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి గీత పెట్టే వాళ్ళ లైఫ్స్ లో. గీత ఎప్పుడు పెట్టకూడదు అంటే వాళ్ళ లక్ ని వాళ్ళే క్యాన్సిల్ చేసేసుకుంటున్నారు, రూల్ అవుట్ చేసేస్తున్నారు అని అర్థం. సో ఎవరైనా మీరు అలా పెట్టి రాస్తుంటే మాత్రం దయచేసి అలా పెట్టకండి. కొంచెం టైం పడుతుంది కానీ ఇలా చేసుకోండి. ఇప్పుడు ఇది సెమీ అంబ్రెల్లా లాగా ఉంటుంది, సగం అంబ్రెల్లా గీసినట్టు ఉంటుంది నంబర్ 7. వీళ్ళు చాలా గ్రౌండెడ్గా ఉంటారు. గ్రౌండెడ్ మనుషులు వాళ్ళ రూట్స్కి కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళ యాన్సిస్టర్స్కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ అందరినీ జోడించుకుంటూ ఉంటారు వీళ్ళు. వాళ్ళు బాగా కనెక్ట్ అయి ఉంటారు. ఎర్త్లీ ప్లెజర్స్ వీళ్ళకి చాలా ఇష్టమై ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఇంత కనెక్ట్ అవ్వడంలో ఎక్కడో చోట వీళ్ళు అచీవ్మెంట్స్ గనక తలకెక్కితే వీళ్ళ డౌన్ఫాల్ ఆ రోజు నుంచి స్టార్ట్ అయిపోతుంది. నంబర్ 7 యొక్క లైఫ్, నంబర్ 7 నంబర్స్ యొక్క లైఫ్ అనేది ఎప్పుడు కూడా చాలా గ్రౌండెడ్గా, చాలా రూటెడ్గా ఉండాలి. ఎప్పుడు కూడా ఒక యాటిట్యూడ్ అనేది లైఫ్లో ఉండకుండా చూసుకుంటే మంచిది. రైట్. నంబర్ 8. ఈ 8 నంబర్ కోసం చాలా మంది తెగ భయం పడిపోతుంటారు. అమ్మో 8 అంటే 8 ఎక్కడ మొదలైందో అక్కడ మళ్ళీ ఎండ్ అవుతూ ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడలానే ఉంటుంది అన్న ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. 8, 17 and 26th ఆఫ్ ఎనీ మంత్ లేదు. ఇస్ ఇట్ ట్రూ? లేదండి, అలా కాదు. ఎందుకంటే నంబర్ 8 కనుక చూసుకుంటే నేను దాన్ని పాజిటివ్గా చెప్తాను చూడండి. 8ని కనుక రివర్స్ చేయండి, ఇన్ఫినిటీ. నేను చిన్నప్పుడు బోర్ ఆడుకునేటప్పుడు మా మమ్మీ బెలూన్స్ ఊదేటప్పుడు నాకు బర్త్డేకి ఊదిన తర్వాత నేను ఇట్లా కట్టేసేదాన్ని మధ్యలో. నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాన్సీ 8 అంటే. అలా కట్టుకుని 8 వచ్చిందా లేదా చూసుకుంటూ ఉండేదాన్ని అనమాట. మనం బెలూన్స్లో రకరకాల చమ్కీలని, చాక్లెట్స్ అని మదర్స్ అందరూ చాలా ఫెస్టివ్గా చేస్తూ ఉంటాం కదా బర్త్డేస్కి.
8 చూడండి, బెలూన్ అన్ని పట్టుకుంటుంది, ఇలా తిప్పినా సరే హోల్డ్ అయి ఉంటుంది. వీళ్ళు అన్ని దాచుకుంటారు, ఏదైనా సరే దాచుకుంటారు. వీళ్ళు ఏది తొందరగా బయటికి పోనివ్వరు. అదొక్కటే వీళ్ళకి ఉన్న నెగటివ్ ఆస్పెక్ట్, అంతకు తప్ప వేరే ఏం లేదు. ఎక్కడేసిన గొంగడి అక్కడే కాదు. వీళ్ళకి ఏంటంటే ఏదైనా సరే మొదలు ఎండ్ కూడా వీళ్ళే. ఒక రకంగా ఇన్ఫినిటీ లాగా కూడా చెప్పొచ్చు. చాలా చక్కగా వీళ్ళకి ఎండ్ బిగినింగ్ అన్నీ తెలుస్తూ ఉంటుంది. ఆ సర్కిల్లో చక్కగా వేవీగా వెళ్తూ ఉంటారు అని చెప్పొచ్చు. అవన్నీ కూడా చెప్పొచ్చు 8ని. బట్ ఎప్పుడైతే వీళ్ళు షేర్ చేయడం మొదలు పెడతారో, అందరితో పంచుకోవడం మొదలు పెడతారో, గివింగ్ ఆస్పెక్ట్ అనేది నేర్చుకుంటారో, వీళ్ళ జీవితాలు ముందుకెళ్తాయి. ఎప్పుడైతే వీళ్ళు దాచుకుంటారో, ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఖచ్చితంగా అప్లికబుల్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఫ్యాసినేటింగ్ నంబర్ చాలా మందికి 9, నంబర్ 9. నంబర్ 9 పిచ్చిగా ఇష్టపడుతూ ఉంటారు 9ని. 9 చాలా మంది చూస్తున్నాం. ఎందుకు కార్లలో చూస్తాం కదా, 9 అంటే ఎందుకు అంత ఇష్టం చాలా మందికి? ఏముంది నంబర్ 9లో అంత మ్యాజికల్ థింగ్? ఇంటెలెక్చువల్ ఎబిలిటీ. నంబర్ 9 చూడండి, మనం ఎలా రాస్తాము, 6కి రివర్స్. 6 ఇలా హోల్డ్ చేస్తారు, నంబర్ 9 తలకాయలో పెట్టుకుంటారు. వీళ్ళు బాధ్యతల్ని ఇలా పట్టుకుంటారు. నంబర్ 6, నంబర్ 9 మొత్తం తెలివితేటలతోనే, అంతా తలకాయలోనే ఉంటుంది వీళ్ళకి. ఇంటెలెక్చువల్ ఎబిలిటీ ఎక్కువ, చాలా ఫాస్ట్ థింకర్స్ వీళ్ళు, చాలా క్విక్గా అడాప్ట్ అయిపోతారు. బట్ చాలా అవుట్రేజియస్లీ కరేజియస్ పీపుల్ కూడా నంబర్ 9. మార్స్ని రిప్రజెంట్ చేస్తుంది కదా నంబర్ 9, అందుకు. అండ్ ఇప్పుడు ఈ నంబర్ 9s ఏవైతే ఉంటారో వీళ్ళు అవ్వచ్చు, ఇంకా నంబర్ 18th అవ్వచ్చు, సారీ నంబర్ 9th అవ్వచ్చు, నంబర్ 18th అవ్వచ్చు, లేకపోతే నంబర్ 27th అవ్వచ్చు. వీళ్ళు నంబర్ 9 కిందకి వస్తారు. వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ఇంటెలిజెన్స్ని, వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ ఉంటారో, అప్పుడు వీళ్ళు గ్రోత్ అనేది చూస్తారు లైఫ్లో. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మీ కొలీగ్స్ ఉన్నారనుకోండి, ఎవరైనా, మీరు నంబర్ 9 అనుకోండి, మీరు నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ ఉంటే మీ గ్రోత్ కూడా కంపారిటివ్లీ చక్కగా ఉంటుంది, పెరుగుతుంది. లేకపోతే మాత్రం అది ఎక్కడికక్కడ స్తంభన అనేది మీరు చూస్తారు, ఎదుగుదల అనేది చూడకపోవడం అనేది కూడా నంబర్ 9కి ఉంటుంది. మీరు స్టార్టింగ్లో క్వశ్చన్ అడిగారు, వీళ్ళందరికీ కూడా ఫ్యూచర్ చెప్పొచ్చా? నంబర్ ప్రెడిక్ట్ చేయొచ్చు తప్పకుండా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం, 2022 ఇది. అవును, 2022 టోటల్ వచ్చేసి నంబర్ 6. అవును. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ బర్త్డే 30th. ఓకే, 30th of 6th జూన్. ఇప్పుడు చూడండి, నంబర్ 3, నంబర్ 6 యాడ్ చేస్తే నంబర్ 9 వచ్చింది. నంబర్ 9 ప్లస్ నంబర్ 6 15, 6 మళ్ళీ. ఈ నంబర్ 6 వచ్చేసేసి మీకు చాలా, అంటే దిస్ ఇస్ నంబర్ 6 ఇస్ ఎ ఇయర్ ఆఫ్ లగ్జరీ, 6 ఇస్ ఎ ఇయర్ ఆఫ్ ఫ్యాంటసీ. మీరు చాలా డ్రీమ్స్ చేసుంటారు ఈ ఇయర్, చాలా డ్రీమ్ ల్యాండ్ లోకి వెళ్ళుంటారు, చాలా డిజైర్స్ బిల్డప్ అయిపోయి ఉంటాయి. ఎవరికైనా ఇలాగే చూసుకోవచ్చు అంటారా? చూసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఇయర్ చాలా డిజైర్స్ బిల్డ్ చేసుకొని ఉంటారు, బోల్డ్ అని లగ్జరీ ఐటమ్స్ కొనుక్కొని ఉంటారు. లగ్జరీ ఐటమ్స్ అంటే అది బట్టలు కానివ్వండి, పర్ఫ్యూమ్స్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, ఏదైనా సరే ఆహా మూమెంట్ ఉంటుంది కదా, అదొక ఆహా, ఐ మీన్ నేను ఐఎమ్ స్పెషల్, ఐఎమ్ లుకింగ్ గుడ్. ఆ పర్టికులర్ స్పెషల్, ఆ ఆహా మూమెంట్ మీకు ఏదైతే ఫ్యాంటసీ మైండ్లో ఇవ్వగలుగుతుందో అటువంటివి మీరు ఇయర్ అలాంటి ప్రణాళికలైనా చేసి ఉండొచ్చు, లేకపోతే మీరు కొనుగోలైనా చేసి ఉండొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు అటువంటివి. అలా చూసుకోవచ్చు ఎవ్రీ ఇయర్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుందాం, 30th జూన్. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? 2023 అవుతుంది. 7 అవుతుంది. నెవర్ 7 అవుతుంది. 7 + 9 మళ్ళీ అంతే. అలా చూసుకుంటే 7 + 9 మళ్ళీ 7 + 9 7 కిందకి వస్తుంది. 7 కిందకే వస్తుంది. మళ్ళీ 9 దేంతో యాడ్ చేసినా మళ్ళీ అదే నంబర్ వస్తుంది. 7 కిందకి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు మీరు 7 అంటే మీరు నెక్స్ట్ ఇయర్ బాగా చక్కగా, మీకు 7 అంటే ఏంటి? నంబర్ 7 ఎప్పుడు కూడా మీ రిలేషన్షిప్స్, స్పౌస్ రిలేషన్షిప్స్ ఎవ్రీవేర్, ఫ్రెండ్స్ అవనివ్వండి, ప్రొఫెషనల్ అవనివ్వండి, బిజినెస్ అవనివ్వండి, స్పౌస్ ముఖ్యంగా, ఇలాంటివన్నీ. సో కాన్సన్ట్రేషన్ మీకు నెక్స్ట్ ఇయర్ ఈ పర్టికులర్ యాంగిల్స్ మీద. అయితే ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు 30th 6 అలా చెప్పారు కదా, ఎవరికి వాళ్ళు చూసుకోవాలి అంటే వాళ్ళ డేట్, పుట్టిన తేదీ, పుట్టిన మంత్ అండ్ ఉన్న ఇయర్, కరెంట్ ఇయర్ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుని, మొత్తం యాడ్ చేసుకుని సింగిల్ డిజిట్ కి రెడ్యూస్ చేసుకుంటే ఆ పర్టికులర్ నంబర్ ఎలా ఉంటుంది అనేది మనం చేసుకుంటాం. నంబర్ 6 అనేది జనరల్ గా లగ్జరీస్ కి అసోసియేట్ అయ్యి జస్ట్ ఫ్యాన్సీ. అందుకని జనరల్ గా వరల్డ్స్ పాపులేషన్ చూసుకుంటే ఈ 2022 నంబర్ 6 కాబట్టి అందరూ ఏవో ఒక కొనుగోళ్లు చేస్తుంటారు. ఎవరి ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు కొనుగోలు చేసుకుంటారు.
Okay. ఇంటిని అలంకరించుకోవడం కొన్ని వాళ్ళు కొంతమంది చేస్తుంటారు, అలా రకరకాల. బాగుంది. అసలు న్యూమరాలజీ ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్. దానికన్నా అర్థం చేసుకుంటే